ఊరి రస్తా పక్కన ఒక చిన్న పూరిపాక ఉంటుంది. అక్కడ పెద్ద పొయ్యి మీద మట్టి పాత్రలో రామయ్య కోడికూర వండుతుంటాడు. ఆ వంట నుండి వచ్చే సువాసన చుట్టుపక్కల వీధులన్నిటికీ విస్తరిస్తుంది. చాలామంది ఊరి జనాలు పాత్రలు పట్టుకుని ఆ కూర కోసం ఎదురు చూస్తుంటారు. ఆ సమయంలో ఊరి పెద్ద భూపతి తన చేతిలో పెద్ద కర్ర పట్టుకొని అహంకారంతో నడుస్తూ అక్కడికొస్తాడు. రామయ్య వంటను చూసి అతని కళ్ళు అసూయతో ఎర్రబడతాయి. ఏ రామయ్య, ఏంటి రొదన? నీ చిన్న పాక ముందు ఊరి జనమంతా ఇలా గుంపులు గుంపులుగా నిలబడి ఏం చేస్తున్నారు? ఇక్కడ ఏదో అమృతం పంచుతున్నట్టు నువ్వు పొంగిపోతున్నావు. ఇంత చిన్న వంటకానికి ఇంత హడావుడి అవసరమా? రండి పెద్దగారు, నమస్కారం. నేను చేసేది చాలా చిన్న వ్యాపారం అండి. నా చేతి వంటలో ఎలాంటి కపటం ఉండదు. ప్రతిరోజు ఉదయమే లేచి స్వయంగా తాజా మసాలాలు నూరుకుని ఎంతో శుభ్రంగా వండుతాను. అందుకే జనాలు నా వంటను అమృతంలా భావించి ఇష్టపడతారు. మీరు కూడా కొంచెం రుచి చూడండి పెద్దగారు, నా జన్మ ధన్యమవుతుంది. ఆపవయ్యా నీ వసపిట్ట కూతలు. నీ కూర రుచి చూడ్డానికి నేనేమైనా సామాన్యున్నా? నా స్థాయి ఏంటి, నీ స్థాయి ఏంటి? పట్టణంలో 3 అంతస్తుల పెద్ద భోజనశాల నడుపుతున్న భాగ్యవంతుణ్ణి నేను. నా భోజనశాలలో రోజుకు 100 మంది తింటారు. అలాంటిది ఈ చిన్న పాకలో ఎండకు ఎండి వానకు తడిసి ఎంత సంపాదిస్తావు? నీ అదృష్టం బావుండి నా కన్ను నీ వంటపై పడింది. ఈ దరిద్రపు వంటశాలను ఇప్పుడే ఇక్కడితో మూసేసి నా భోజనశాలలో ప్రధాన వంటవాడిగా చేరిపో. నెలకు నీవు ఊహించని విధంగా భారీ జీతమిస్తాను. ఏమంటావు? క్షమించండి పెద్దగారు, మీరిచ్చిన ప్రతిపాదన చాలా పెద్దదే కావచ్చు, నా జీవితాన్ని మార్చేదే కావచ్చు. కానీ పరుల కింద బానిస బతికే కంటే మన సొంతంగా చేసుకునే చిన్న వ్యాపారమే ఎంతో మిన్న అని నా నమ్మకం అండి. ఇక్కడ నేను రాజాలాగా నా ఇష్ట ప్రకారం స్వచ్ఛంగా వండుతాను. 4 పేదలకు తక్కువ ధరలో మంచి తిండి పెడతాను. ఆ తృప్తి, ఆ సంతోషం మీ దగ్గర జీతగాడిగా చేరితే నాకు దొరకదు. అందుకే మీ ప్రతిపాదనను నేను మనస్ఫూర్తిగా తిరస్కరిస్తున్నాను. నన్ను నా దారిన నన్ను బతకనివ్వండి. ఏమన్నావురా? ఎంత పొగరు నీకు! ఊరి పెద్దనైన నేను స్వయంగా వచ్చి అవకాశమిస్తే నా ముఖం ముందే నా ప్రతిపాదనను తిరస్కరిస్తావా? నా కింద పనిచేయడం నీకు బానిసత్వంగా అనిపించిందా? ఎంత ధైర్యం ఉంటే నా మాటకు ఎదురు చెప్తావు? ఈ ఊర్లో నా మాటకు ఎదురు చెప్పినవాడు ఎవడూ ప్రశాంతంగా బతికిన చరిత్ర లేదు. నీ రుచిని, నీ వ్యాపారాన్ని ఎలా మట్టిపాలు చేస్తానో చూడు. నీకు చాలా గర్వం పెరిగింది రామయ్య. ఆ గర్వాన్ని ఇప్పుడే అణచివేయకపోతే నా పేరు భూపతే కాదు. పెద్దగారు, కష్టపడి బతికే పేదవాడికి అహంకారం ఉండదు. కేవలం తన పని మీద ఆత్మగౌరవం మాత్రమే ఉంటుంది. నేను ఎవరి సొమ్ము ఆశించలేదు, ఎవరికీ అన్యాయం చేయటం లేదు. నా పని నేను నమ్ముకున్నాను. ఆ భగవంతుడే నాకు రక్ష. అలా కొన్ని రోజుల తర్వాత ఊరు రచ్చబండ దగ్గర భూపతి ఒక నకిలీ అధికారితో కలిసి నిలబడుంటాడు. రామయ్య తన వంటశాలలో వంట చేసుకుంటుండగా భూపతి పెద్ద గొంతుతో అరుస్తూ ఊరి జనాలందర్నీ అక్కడ పోగు చేస్తాడు. ఊరి జనులారా, పెద్దలారా, ఒక్కసారి ఎటురండి. మీరంతా ఇన్నాళ్లుగా ఎంతో ఇష్టంగా తింటున్న ఈ రామయ్య కోడికూర వెనుక ఎంతటి దారుణమైన నిజం దాగి ఉందో చూడండి. వీడు కేవలం ఎక్కువ లాభాలు సంపాదించాలనే ఆశతో చనిపోయిన, కుళ్ళిపోయిన నిలువ మాంసాన్ని వండి మీకు పెడుతున్నాడు. అందుకే వీడి కూర అంత చౌకగా వస్తుంది. వీడు మీ ప్రాణాలతో ఆడుకుంటున్నాడు. పెద్దగారు, దైవ సమానులు, ఏం మాట్లాడుతున్నారు? ఇది పచ్చి అబద్ధం. నా ప్రాణం పోయినా నేను అలాంటి పాపపు పని చేయను. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ నా బంధువులే. నా ఊరు జనాలకు నేను విషం పెడతానా? నేను ప్రతిరోజు ఉదయమే 5 గంటలకే లేచి తాజా మాంసాన్ని సేకరించి తెచ్చుకుంటాను. కావాలంటే ఇప్పుడే నా పాత్రలను పరీక్షించుకోండి. ఏయ్ చూడు, ఈయన పట్టణం నుండి వచ్చిన ప్రభుత్వ ఆహార భద్రతా అధికారి. ఇప్పుడే నీ వంటశాలలోని పాత్రలను పరీక్షించారు. అందులో కుళ్ళిపోయిన మాంసపు ముక్కలు దొరికాయి. ఇంతకంటే ఏం ఆధారం కావాలి? జనులారా, వీడి కపట నాటకాలు నమ్మకండి. వీడు మీ పిల్లల, మీ కుటుంబాల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నాడు. వీడి దుకాణాన్ని ఇప్పుడే పగలగొట్టండి. ఇక్కడి నుండి తరిమేయండి. అవునా రామయ్య, ఎంత పనిచేశావురా? నీ నమ్మకమైన మొహాన్ని చూసి మోసపోయాం కదా. మాకు లేని రోగాలు తెచ్చిపెడుతున్నావు. ఇకపై నీ దగ్గర ఎవరూ ఒక్క ముద్ద కూడా కొనరు.
నీ దుకాణాన్ని ఇప్పుడే ఇక్కడి నుండి తీసేయి. దేవుడా, నేను ఏ తప్పు చేయలేదు. నాపై కావాలనే కుట్ర పన్ని నిందలు వేస్తున్నారు. నన్ను నమ్మండి గ్రామస్తులారా, నేను మీ ఇంట్లో బిడ్డలాంటి వాణ్ణి. నన్ను నమ్మండి. నోరు మూయి రామయ్య, నీ అబద్ధాలు ఇక్కడ సాగవు. ఈ రోజు నుండి నీ దుకాణం శాశ్వతంగా బంద్. మళ్ళీ నువ్వు ఈ ఊర్లో వంట పాత్ర పట్టుకుంటే నిన్ను ఊరి నుండి వెలివేస్తాం. నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. అలా వంటశాల మూతపడటంతో రామయ్య నిరాశ చెందాడు. తన నిజాయితీని నిరూపించుకోవాలని, తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని గట్టిగా నిశ్చయించుకుంటాడు. ప్రతిరోజు తాను మాంసం కొనే తాజా మాంసం సరఫరాదారుల దగ్గరకు కాలినడకన బయలుదేరతాడు. అక్కడ నిజాలు తెలుసుకుని ఆధారాలతో ఊరి రెండో పెద్దయిన ధర్మయ్య ఇంటికి వెళ్తాడు. ధర్మయ్య గారు, మీరే నన్ను ఈ ఘోరమైన నింద నుండి రక్షించాలి. నేను ఏ తప్పు చేయలేదు. భూపతి గారు నాపై కావాలనే కుట్ర పన్ని నా పొట్ట కొట్టారు. నా జీవనాధారాన్ని నాశనం చేశారు. రామయ్య, బాధపడకు. నీవెంతటి నిజాయితీపరుడివో, నీ వంట ఎంత స్వచ్ఛమైనదో నాకు బాగా తెలుసు. నేను కూడా నీ చేతి వంట తిన్నవాడినే. కానీ ఊరి జనాల ముందు భూపతి లాంటి బలవంతుడిని ఎదిరించాలంటే కేవలం మన నమ్మకం సరిపోదు. నీ నిర్దోషిత్వాన్ని నిరూపించడానికి నీ దగ్గర ఏమైనా బలమైన ఆధారాలున్నాయా? ఉన్నాయ్యా, ఇవిగోండి. నేను గత 10 ఏళ్లుగా ప్రతిరోజు ఉదయం కొనే తాజా మాంసపు ఖచ్చితమైన రసీదులు. నేను ఏ రోజు ఎంత పరిమాణంలో కొన్నానో, ఆ మాంసం ఎంత తాజాదో తేదీలతో సహా ఆ వ్యాపారి రాసి ఇచ్చిన సంతకాల పత్రాలు ఇందులో ఉన్నాయి. ఇవి చాలా మంచి ఆధారాలు రామయ్య. కానీ భూపతి నీ పాత్రల్లో కుళ్ళిన మాంసం దొరికిందని నిరూపించాడు కదా, దానికి సమాధానం ఏంటి? దానికి కూడా ఆధారం ఉందయ్యా. భూపతి గారు పట్నంలోని ఒక కరడుగట్టిన కసాయి వ్యాపారితో రహస్యంగా మాట్లాడిన పత్రాలు ఇవిగోండి. భూపతి గారి స్వంత భోజనశాలకు ఆ కసాయి దుకాణం నుండి కుళ్ళిన చౌక మాంసం సరఫరా అవుతుంది. ఆ విషయాన్ని దాచడానికి, నా సొంత వ్యాపారాన్ని దెబ్బతీయడానికి ఆ కసాయి మనిషికి భారీగా లంచమిచ్చి నా పొయ్యి మీదున్న పాత్రల్లో రాత్రికి రాత్రే కుళ్ళిన మాంసాన్ని వేయించాడని ఆ కసాయి గుమస్తాయే స్వయంగా రాసి ఇచ్చిన పత్రం ఇదిగోండి. ఎంతటి ఘోరం, ఎంతటి నీచం! ఊరు పెద్దగా ఉంటూ ఒక పేదవాడి బతుకును వీధుల పాలు చేయడానికి ఇంతటి కుట్రకు ఒడిగడతాడా? తన స్వంత వ్యాపార లాభాల కోసం ప్రజల ప్రాణాలతో ఆడుకుంటూ తిరిగి నీపైనే నిందలు వేస్తాడా? రామయ్య, నీ నిజాయితీ ఈ రోజుతో బయటపడుతుంది. రేపు ఉదయమే రచ్చబండ దగ్గర మహా పంచాయితీ పెడతాను. ఆ భూపతి చేసిన పాపాల ముసుగును అందరి ముందు తొలగిస్తాను. అలా మరుసటి రోజు ఉదయం ఊరి రచ్చబండ జనాలు అందరితో కిక్కిరిసిపోతుంది. ధర్మయ్య అధ్యక్షతన పంచాయితీ జరుగుతుంది. భూపతి తన పక్కన నకిలీ అధికారితో కలిసి గర్వంగా కూర్చుని ఉండగా రామయ్య తలదించుకుని ఒక పక్కన నిలబడి ఉంటాడు. ధర్మయ్య గారు, ఈ రామయ్య తప్పు చేశాడని నేనే స్వయంగా నిరూపించాను కదా. మళ్ళీ ఈరోజు పంచాయతీ ఎందుకు పెట్టారు? వీడికేమైనా కఠినమైన శిక్ష వేస్తున్నారా? లేక ఊరి నుండి వెలివేసే పత్రాలపై సంతకాలు చేయమంటారా? భూపతి గారు, తొందరపడకండి. ఇక్కడ శిక్ష పడేది ఖాయం. కానీ అది తప్పు చేయని రామయ్యకు కాదు, అధికారం చేతిలో ఉందని అహంకారంతో కుట్రలు పన్నిన అసలైన ద్రోహికి. ఏంటి ద్రోహమా? ఎవరాయన? నేనేం తప్పు చేశాను ధర్మయ్య గారు? నేను ఈ ఊరి ప్రెసిడెంట్ను. నన్ను అలా ఎలా అంటారు? నన్ను అవమానిస్తే ఊరుకోను. ఊరి జనులారా, మన కళ్ళు కప్పి మనల్ని మోసం చేసింది రామయ్య కాదు, ఈ భూపతి. రామయ్య ప్రతిరోజు ఉదయమే తాజా మాంసాన్ని మాత్రమే కొంటున్నాడని చెప్పడానికి ఈ రసీదులే సాక్ష్యం. అంతేకాదు, భూపతి తన స్వంత భోజనశాలలో లాభాల కోసం కుళ్ళిన మాంసాన్ని వాడుతున్నాడు. ఆ కసాయి యజమానితో కుమ్మక్కై రామయ్య తన వద్ద తక్కువ జీతానికి పనిచేయడానికి ఒప్పుకోలేదనే కక్షతో రామయ్య వంటపాత్రల్లో రాత్రికి రాత్రే కుళ్ళిన మాంసాన్ని వేయించి తప్పుడు నింద మోపాడు. దీనికి ఈ పత్రాలే నిదర్శనం. ఈ అధికారి కూడా నకిలీవాడు. ఎంతటి ద్రోహం, ఎంతటి పాపాత్ముడు ఈ భూపతి! ఒక పేదవాడి పొట్ట కొట్టడానికి ఇంతటి నీచమైన కుట్ర చేస్తాడా? మన నమ్మకాన్ని వాడుకుని మనల్ని మోసం చేస్తున్నాడు. వీడు మన ఊరి పెద్దగా ఉండటానికి అస్సలు అర్హుడు కాదు. వీడిని ఇప్పుడే పదవి నుండి దించేయాలి. నన్ను క్షమించండి ధర్మయ్య గారు.
ఏదో నా భోజనశాల వ్యాపారం దెబ్బతింటుందనే అసూయతో ఈ తప్పు చేశాను. రామయ్య నాకన్నా బాగా వండుతున్నాడని కుళ్ళుతో ఇలా చేశాను. నన్ను వదిలేయండి. లేదు భూపతి, నీ అన్యాయం ఎక్కడితో ముగిసింది. నువ్వు చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా రామయ్య నష్టపోయిన వ్యాపారానికి, అతని మానసిక వేదనకు నువ్వే భారీ పరిహారం చెల్లించాలి. ఈ రోజు నుండి నిన్ను ఊరి పెద్ద పదవి నుండి తొలగిస్తున్నాం. అవును, న్యాయం వైపు నిలబడే ధర్మయ్య గారే ఇక నుండి మన ఊరి కొత్త పెద్ద. రామయ్య నిజాయితీ గలవాడు. రామయ్య వంటశాల మళ్లీ తెరుచుకోవాలి. అలా రచ్చబండ వద్ద పండుగ వాతావరణం నెలకొంటుంది. రామయ్య తన చిన్న దుకాణాన్ని మళ్లీ తెరిచి మునుపటి కంటే ఎంతో ఉత్సాహంగా, సంతోషంగా వంట చేస్తుంటాడు. జనాలు ఎంతో నమ్మకంతో మళ్లీ రామయ్య వద్దకు వస్తారు. ధన్యవాదాలు పెద్దలారా. సత్యం ఎప్పుడూ ఓడిపోదు అని ఈరోజు నిరూపితమైంది. నేను మళ్ళీ నా నిజాయితీతో కూడిన వంటతో మీ అందరికీ ఎల్లప్పుడూ సేవ చేస్తూనే ఉంటాను. రామయ్య, నీ నిజాయితీనే ఈరోజు నిన్ను గెలిపించింది. నీ వంటకంలో ఉన్న రుచి నీ స్వచ్ఛమైన మనసులోనే ఉంది. నీ వ్యాపారం ఇలాగే 3 పూలు 6 కాయలుగా వర్ధిల్లాలి అని అంటాడు. అలా రామయ్య సంతోషంగా వంట చేస్తుండగా ఊరి ప్రజలు ఎంతో తృప్తిగా ఆ వంటను తింటూ సంతోషిస్తుంటారు.